ఆనాడు నరుని దేవుడు సృష్టించినందుకు పశ్చాత్తాపడ్డాడండి, ఏడ్చాడండి. నిన్ను నన్ను చూసి దేవుడు ఏడవడము ఏమాత్రం క్షేమం కాదండి. ఏడుస్తున్నాడేమో నిన్ను చూసి, ఏడుస్తున్నాడేమో నీ కుటుంబాన్ని చూసి, ఏడుస్తున్నాడేమో నీ పిల్లలను చూసి, ఏడుస్తున్నాడేమో నీ సేవను చూసి, నీ సంఘాన్ని చూసి, నువ్వు సేవ చేసే విధానాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడేమో. అడుగుతున్నాడు, ఎందుకు మరణిస్తారయ్యా మీరు? ఎందుకు చచ్చిపోతారు? ఎందుకు నష్టపోతారు? ఎందుకు నాశనం అయిపోతారు? మీ మనస్సు మార్చుకోండి, నా వైపుకు తిరగండి దేవుడు అంటున్నాడు. సో దేవుడు ఆశిస్తుంది ఏమిటయ్యా అంటే మనం బాగుపడ్డాం. దేవుడు ఆశిస్తుంది ఏమిటయ్యా అంటే మనం మన పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుడిని హత్తుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు.